నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు. నమస్తే అండి. గురువు గారు, మీనరాశి వారికి 2024లో ఎలా ఉండబోతుంది అనేసి అంటారు? మీనరాశి వారికి మనం గమనించినట్లయితే రాహుకేతువులు ఇద్దరు అనుకూలమైనటువంటి స్థానంలో లేరన్నమాట. రాహు వచ్చేటప్పటికి ఇక రాశిలో సంచారం జరుగుతుంది, సప్తమంలో వచ్చేటప్పటికి కేతు సంచారం జరుగుతుంది. మరియు అలాగే మనం చూసినట్లయితే, మనం బాగా గమనించినట్లయితే 12వ ఇంట్లో వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం అనేది కూడా మొదలైందన్నమాట. అంటే కుంభంలో ఉన్నటువంటి శని అనేది వీరిని కూడా ప్రభావితం చేయడం మొదలుపెట్టాడు. ధనస్థానాల్లో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. సో గురువు ధనకారకుడు ధనస్థానంలో ఉన్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి గురువు యోగించే కొన్ని స్థితుల్లో వచ్చేటప్పటికి మీనరాశిల వారికి కూడా గురువు యోగిస్తున్నాడు అన్నమాట. అంటే వీరికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు రావటం, ఇరుగు పొరుగు సఖ్యతలో కొంచెం అనుకూలత పెరగటం అనేది 2024 మే వరకు యోగిస్తాడన్నమాట. 2024 మే తర్వాత గురువు ఎప్పుడైతే వృషభంలోకి సంచారం చేస్తాడో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. గురువు ఎప్పుడైతే యోగకారకమైనటువంటి స్థానంలో అంటే ధనస్థానంలో సంచారం చేసేటప్పుడు వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. మరియు కుటుంబ పరంగా కూడా జీవిత భాగస్వామితో సఖ్యత అనేది ఉంటుంది. అలాగే స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది. అలాగే గృహంలో ఒకరి ఆదాయం అనేది పెరగడం అనేది జరుగుతుందన్నమాట. తద్వారా అది మీ మానసిక ఆనందానికి గల కారణంగా అవుతుందన్నమాట మీనరాశి వారికి. అలాగే రాహువు యొక్క స్థానం అనేది ఎప్పుడైతే రాశిలో సంచారం చేసేటప్పుడు ధనక్షయకారకుడు అవుతాడనమాట. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో చిరాకులు అనేవి ఎక్కువగా తయారవుతాయి. అలాగే పిల్లలకు కూడా అనారోగ్యం అనేది జరగటం అనేది, వారితో సఖ్యత లేకపోవటం అనేది జరుగుతుంది అన్నమాట. కొన్ని విషయాల్లో డెసిషన్ తీసుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. ముందుకి వెనక్కి ఊగిసలాటలోనే జీవితం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ యొక్క విషయంతో పాటు ఆరోగ్యంలో కూడా అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. సప్తమంలో కేతు సంచారం అనేది కూడా వైవాహిక జీవితంలో కొన్ని కష్ట నష్టాలకి గల కారణంగా తయారవుతుంది. కాకపోతే అంత ప్రాబ్లమాటిక్గా రాకపోవడానికి గల కారణం గురువు మంచి స్థానంలో ఉన్నందువలన కొంచెం కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు అన్నమాట. 2024 మే వరకు. 2024 మే తర్వాత ఇక ప్రాబ్లం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గురువు వచ్చేటప్పటికి తృతీయంలో వృషభంలోకి ప్రయాణం చేసినప్పుడు తన యొక్క ప్రభావం అనేది ఇక రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తద్వారా ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు తృతీయంలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది అంటే వైవాహిక జీవితంలో ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా చూడొచ్చు అన్నమాట. ఎల్లినాటి శని ప్రభావం వల్ల మీద వచ్చేటప్పటికి వీరికి ఆరోగ్య సంబంధితమైన విషయాలు ఎక్కువగా, మరి మానసికంగా ఏదో ఒక బాధ, ఏ బాధ లేకపోయినప్పటికీ ఏదో విషయం గురించి ఆలోచించి దాని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. అలాగే ధనక్షయకారకుడు అవుతాడు అన్నమాట. అంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్, సంపాదించడానికి గురువు ఎలా మూరకుడు అవుతాడో అలాగే ఖర్చు పెట్టడానికి గల కారకుడు ఎవరవుతారు అంటే శని అవుతాడు అన్నమాట. శని యొక్క దృష్టి అనేది ఒక రాశి వారి మీద ధనస్థానం మీదే ఉంది కాబట్టి అది కూడా ఒక ప్రభావితం చేసేటువంటి ఒక స్థితి అన్నమాట. అలాగే శని అర్ధ దృష్టి కూడా ధనస్థానం మీద ఎక్కువగా ఉంది. మరియు అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి భాగ్యస్థానం మీద కూడా శని యొక్క దృష్టి ఉంది కాబట్టి స్థిరచరాస్తులు ఏవైతే తండ్రి గారి నుంచి రావాల్సినటువంటి స్థిరచరాస్తులు ఉన్నాయో అవి సరైన సమయానికి రాకపోవటం, వాటిలో ఎవరో ఒకరు అడ్డంకి తగలటం అనేది మానసికంగా బాధని గురి చేసేటువంటి వ్యధగా ఉంటుంది అన్నమాట. కోర్ట్ రిలేటెడ్ కేసెస్లో ఏవైతే ఉంటాయో అవి ఒకనొక టైంలో ముడిపడవు అన్నమాట. ఎక్కువ టైం తీసుకోవడానికి గల కారకం ఏమవుతుంది అంటే ఈ యొక్క రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది, అంటే కొన్ని సెటిల్మెంట్ కానటువంటి మ్యాటర్స్లో ఇరుక్కుపోవటం, అవి ఎప్పటికి తేలుతాయా అనేది విషయం అర్థం కాకపోవటం అనేది మానసికంగా బాధించే విధంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశిలో విద్యార్థులకు వచ్చేటప్పటికి 2024 ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉంటుంది. 2024 ఏప్రిల్ తర్వాత అంత అనుకూలతని ఇవ్వదన్నమాట. విద్యార్థులతో పాటు ఈ వడ్డీ వ్యాపారం చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. 2024లో బాగా సంపాదించగలుగుతారు. ఫైనాన్షియల్ రొటేషన్స్, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇవనేవి 2024 మే వరకు ఏవైతే రావాల్సిన డబ్బులు ఉన్నాయో అవన్నీ తీసేసుకోవడం మంచిది అన్నమాట వీరు. ఎందుకంటే 2024 మే తర్వాత కొద్దిగా టఫ్. ఎందుకంటే గురువు తృతీయంలోకి వెళ్ళినప్పుడు గురువు యోగించడం అన్నమాట. తద్వారా వీరిని కొద్ది కష్ట నష్టాల్లోకి నెట్టే విధంగా కూడా ఉంటాడన్నమాట. గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు అష్టమాన్ని చూస్తాడు కాబట్టి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది కూడా ఉంటుంది. మరియు అలాగే వ్యాపార సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలిస్తాడు అన్నమాట. మరియు మిగతా విషయాల్లో చెప్పాలంటే పుస్తక రంగం, ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది.
ఆ యొక్క షాప్స్లో పనిచేసేటువంటి వారు, ఆ షాప్ యజమానులు, వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే రైటర్స్ కానీ లేకపోతే నావల్ రైటర్స్ కానీ వీరికి కూడా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. మరియు వాటితో పాటు హోటల్ రంగంలో వారు లాడ్జీల్స్ మెయింటైన్ చేసే వారు ఎవరైతే ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి అమ్మేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు 2024 మే వరకు అనుకూలంగా ఉందన్నమాట. డబ్బు రావాల్సినటువంటి డబ్బును తీసేసుకోవడం అనేది మంచిదన్నమాట మార్కెట్ నుంచి. వ్యాపారం 2024లో అంత అనుకూలించే విధంగా లేదు, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ అన్నమాట. శని బాగలేడు, శని సరైన స్థానంలో లేడు, గురువు కూడా తృతీయంలోకి వెళ్ళినప్పుడు అంత యోగాన్ని ఇవ్వడు. కాబట్టి మీనరాశి వారికి కొంచెం టఫ్ టైంగానే ఉంటుంది 2024 మే తర్వాత. 2025 మే వరకు కొంచెం ఏప్రిల్ మే వరకు కొంచెం టఫ్ టైంగానే ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే ఈ యొక్క లిక్కర్ బిజినెస్ చేసే వారికి అనుకూలమైనటువంటి ఫలితంలో కొంచెం మనీ ఇరుక్కుపోవటం అనేది కూడా విషయంగా కూడా తయారవుతుంది అన్నమాట. పెట్రోకెమికల్స్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో మరి ఫార్మాస్యూటికల్ రంగం డీలర్స్కి, మరి ఫార్మాస్యూటికల్ రంగ యజమానులకి, స్కూల్ బిల్డింగ్స్ ఓనర్లకి, స్కూల్ రన్ చేసేటువంటి యాజమాన్యాలకి, స్కూల్లో పనిచేసేటువంటి బోధనా రంగంలో ఉండే టీచర్లకు కూడా మే తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు అన్నమాట. ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్ రంగంలో పనిచేసేటువంటి వారు, హాస్పిటల్ రంగంలో పనిచేసినటువంటి నర్సులు కానీ డాక్టర్లకు కూడా 2024 మే తర్వాత అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి వారికి కూడా 2024 మే తర్వాత కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. మరియు రాజకీయ రంగంలో అటువంటి వారికి కూడా వారి మాట అనేది 2024 మే వరకు అందరూ శిరోధార్యంగా వింటారన్నమాట. 2024 మే తర్వాత వారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు కూడా అంతగా ఉండవు అన్నమాట. అంటే ఒక సంవత్సరం పాటు వీరి యొక్క మాట ఎవరు వినపడినటువంటి పరిస్థితిలోకి ఉంటారన్నమాట. సో అటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. రాజకీయంగా ఎవరైతే ప్రవేశించాలనుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. 2024లో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి మే వరకు బాగుంటుంది అన్నమాట. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది కూడా డబ్బులు రొటేషన్ అవుతాయి. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వారికి కూడా 2000, ఫైనాన్స్ సెక్టార్లో ఉన్న వారికి, లోన్స్ బిజినెస్ చేసే వారికి, చిరు వ్యాపారులకి, మరియు అలాగే ఆక్వాకల్చర్, ఫిషరీస్ వీటిలో పనిచేసేటువంటి వారికి, మాంసరంగం దుకాణంలో పనిచేసే వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. మీనరాశికి కొంచెం టఫ్ టైంగానే ఉంది. గ్రహస్థితి అనేది అంత అనుకూలించే విధంగా లేదన్నమాట. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క ముఖ్యంగా మనం ఓవరాల్గా గమనించినట్లయితే ఎవరైతే ఈ యొక్క వ్యవసాయ వృత్తుల్లో ఉంటారో, వ్యవసాయ వృత్తి పదార్థాల మీద ఆధారపడి ఉంటారో, అంటే వాటి మీద ఆధారపడి ఇంకో వృత్తులు ఉంటాయి కదా, అవి చేసామంటే వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోవటం, మనీ ఎక్కడో చోట వ్యవహార చిక్కులు అన్నమాట. అంటే మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఆ డబ్బులు ఎటు నుంచి రావాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఒక లిటిగేషన్ ఇష్యూస్ అనేవి లోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. టైం అనేది 2024 మే వరకు ఫైనాన్షియల్గా రొటేషన్లో మనీ అనేది ఉంటుంది. కాబట్టి దాని తగినట్టుగా జాగ్రత్త తీసుకోవాలి. వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలి అనుకునే వారికి కూడా 2024 మే వరకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి అన్నమాట. మరి ఈ రాశి వారిలో గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అనేసి అంటారా? ఏదైనా సరే 2024 మే లోపల వీరు కొనుక్కుంటే వీరికి అనుకూలమైనటువంటి ఫలితం అన్నమాట. తర్వాత అనేది అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు. లిటిగేషన్స్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైన సూచన. విద్యార్థులకు కానీ ఇటు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉందంటారు? విదేశీయాన విద్య చదువు గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఏదైనా సరే కొద్దిగా గ్రహస్థితి బాగున్నప్పుడు ప్రయత్నం చేస్తే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మే వరకు టైం అనేది ప్రాపర్గా ఉందన్నమాట, సపోర్టివ్గా కూడా ఉంది. కాబట్టి సో వాళ్ళు 2024 మే లోపల ప్రయత్నం చేస్తే అనుకూలిస్తాయి అన్నమాట కొంచెం. మరి స్టాక్ మార్కెట్ రంగాల వారికి కానీ, బంగారం వ్యాపారం చేసే వారికి కానీ ఎలా ఉందంటారు? బంగారం వ్యాపారం చేసే వాళ్ళు, స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో వడ్డీ వ్యాపారం చేసే వారందరికీ 2024 మే వరకు అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది అన్నమాట. మరి ఈ రాశి వారికి మంచి జరగాలి అనేసి అంటే ఏమైనా సూచనలు ఇస్తారు? ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అధికమైన ధనవ్యయం అనేది 2024 మే తర్వాత మొదలవబోతున్నది అన్నమాట. అలాగే వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు అనేవి జరిగే విధంగా ఉంది.
మరియు అలాగే శని యొక్క ప్రభావం అనేది ధనస్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో మనస్పర్ధలకి గురయ్యే విధంగా ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితి రీత్యా వచ్చేటప్పటికి వీరు కుటుంబంలోనూ ధనాన్ని రెండింటినీ కాపాడుకోవాలి. అలాగే ఉద్యోగ విషయంలో కూడా శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తండ్రి గారితో పరపత్యాలు తగ్గించుకోవటం, ఇంట్లో ఐక్యతని పెంచుకోవటం అనేది ముఖ్యమైన సూచన. మరి ఈ రాశి వారికి కుటుంబ పరంగా కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది అనేసి అంటారు? భాగస్వామితో కానీ భాగస్వామి కుటుంబంతో కానీ ఏమైనా ఎలాంటి సహాయం లభిస్తుంది అంటారు? ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ కుటుంబంలో ఐక్యత అనేది పెరుగుతుంది. 2024 మే వరకు బాగానే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి చిన్న చిన్న మాటలు పరపత్యాలు అనేవి ఎక్కువగా అయిపోతాయి. సో దాని తగినట్టుగా డైవర్సు, పునర్వివాహ సంబంధితమైన విషయాలు అనే విధంగా దారి తీసే విధంగా ఉంటుందన్నమాట. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఈ రాశి వారికి చేయవలసిన పరిహారాలు ఏంటి తెలియజేస్తారు? ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరు గ్రహస్థితి సరిగా లేదన్నమాట. మరియు అలాగే మన సీలినైట్ శని ప్రభావం అనేది కూడా ఉంది. గురువు కూడా వచ్చేటప్పటికి ఏప్రిల్ నుంచి మారబోతున్నాడు అన్నమాట. గురువుకి వచ్చేటప్పటికి వీరు రాశి వారు ముఖ్యంగా పూజించాల్సింది వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు వీరు పూజించాల్సినది ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేయాలన్నమాట. మరి వాటితో పాటు సాయిబాబాని పూజించాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఈ యొక్క శనికి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకోవాలి ప్రతి శనివారం అనేది. అలాగే మన రాహుకేతువులకు వచ్చేటప్పటికి దుర్గాదేవిని రాహుకి పూజించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితం ఇస్తుంది. కేతువు కూడా వచ్చేటప్పటికి మనకు సరైన స్థితిలో లేడు కాబట్టి వీరు పూజించాల్సినది వచ్చేటప్పటికి ముఖ్యంగా వినాయకుడిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే గురువుగారు, అంటే 2024లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, వారు ఏ దేవతారాధన చేస్తే వారికి మంచి జరుగుతుందనేసి చాలా బాగా వివరించారు. ధన్యవాదములు.